అమ్మాయిని ఒక్కదాన్ని రూమ్లో వదిలేసి ఏం చేస్తున్నారు అని చెప్పి కోటేశ్వరరావు అందరినీ నిలదీస్తూ ఉంటాడు. వచ్చిన బంధువుల్లో ఒక ఆమె లేచి నిల్చుని అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, ఈ కాలం అమ్మాయిల్ని నమ్మేటట్టు లేరు, తల్లిదండ్రుల ముందు తల ఊపుతున్నారు, తర్వాత ఇలా చేస్తున్నారు అని మరొక బంధువు అంటూ ఉంటారు. ఇందాకలేమో అమ్మాయి పాడైపోయిందని, ఎవరినో మర్డర్ చేసిందని ఒక గొడవ, ఇప్పుడేమో ఏకంగా పిల్లే కనిపించకుండా పోయింది అని మరొక బంధువు. ఇంకొక బంధువు అసలు ఏం జాతకం అమ్మా, అమ్మాయిది అబ్బాయిది జాతకం చూపించి ముహూర్తం పెట్టించారా అని చెప్పి ఆనందను నిలదీస్తూ ఉంటారు. ఇక అప్పుడే నైనికి మనోనేత్రంలో ఏదో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి త్రినైని ఒక్కసారి షాక్ అయి మండపం నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు షమీరా రెడీ అవుతుంటే షమీరా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి, ఏ షమీరా, శరణ్య పెళ్లి మండపం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందంట తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునా, దర్శన్ శరణ్య ఎలాగైనా పెళ్లి ఆపుతుంది అని చెప్తుంటే ఎక్కడో అనుమానంగా ఉండేది. శరణ్య నిజంగానే పెళ్లి ఆపటం కోసం మండపం నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే శరణ్య మాట నిలబెట్టుకుందన్నమాట అని చెప్పి సమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నైని శరణ్యను వెతుక్కుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది. నైని అక్కడికి వెళ్ళగానే శరణ్య ఏ పద్ధతిలో అయితే ఇంట్లోకి వెళ్ళిందో నైనికి మనోనేత్రం ద్వారా అదంతా తెలుస్తూ ఉంటుంది. ఇక నైని కూడా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి శరణ్య స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. శరణ్య లేచారణ్య అని చెప్పి నైని లేపుతూ ఉంటుంది. ఇక శరణ్య లేవకపోవడంతో నైని శరణ్య మొహంపై నీళ్లు చల్లుతుంది. ఇక దాంతో శరణ్య లేచి కూర్చుంటుంది. నువ్వు ఎక్కడున్నావేంటి శరణ్య అని నైని అడుగుతూ ఉంటుంది. మా అక్కని ఆ దుర్మార్గుడు ఏం చేయలేదు కదా, మా అక్కకు ఏమైంది అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. మీ అక్కకు ఏం కాలేదు, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పద శరణ్య నైని అంటూ ఉంటుంది. నాకు ఈ పెళ్లి కంటే మా అక్కే ముఖ్యం, ముందు మా అక్క కావాలి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రౌడీలు వచ్చి నైనిని వెనక నుంచి కొట్టబోతూ ఉంటే నైని రౌడీ చేతిలో ఉన్న కర్రని గట్టిగా పట్టుకుంటుంది. ఇక అప్పుడే మరొక రౌడీ వచ్చి నైనిని కత్తితో పొడవబోతూ ఉంటే నైని ఆ రౌడీ చేతిని కూడా గట్టిగా పట్టుకుంటుంది. మిమ్మల్ని మేము ఏమీ చేయము, ఒక గంట ఆగితే మిమ్మల్ని వదిలేస్తాం, మీ దారిని మీరు వెళ్ళొచ్చు, మా దారిని మేము వెళ్ళిపోతాం అని చెప్పి రౌడీలు నైనికి చెప్తుంటారు. మీ చేతుల్లో నా చేతుల్లో ఉన్నాయి, నా చేతులు మీ చేతుల్లో ఉన్నాయి రా అని చెప్పి నైని రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది. మా అక్క ఎక్కడ చెప్పండి అని శరణ్య రౌడీలను అడుగుతూ ఉంటుంది. ఇతనే కదా నీతో వీడియో కాల్ మాట్లాడింది అని నైని అడుగుతుంటుంది. ఇతనే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. వీళ్ళతో నిజం నేను బయటకు రప్పిస్తానని చెప్పి నైని కత్తి తీసుకుని కర్ర తీసుకుని రౌడీలని కొడుతూ ఉంటుంది. ఇక నైనిని కొట్టడానికి ఒక రౌడీ రావడంతో శరణ్య ఆ రౌడీతో ఫైట్ చేస్తుంది. నైని శరణ్య ఇద్దరు కలిసి రౌడీలతో ఫైట్ చేస్తారు. ఇక నైని కర్ర తీసుకుని రౌడీ గొంతు మీద, శరణ్య ఇంకొక రౌడీ గొంతు మీద కత్తి పెట్టి నిజం చెప్పండి, మా అక్క ఎక్కడుంది అని చెప్పి అడుగుతుంటారు. మా ప్రాణాలు తీయద్దు, మేము నిజం చెప్తాము అని రౌడీలు చెప్తూ ఉంటారు. నిజమేంటో చెప్పండి అని నైని అడుగుతూ ఉంటుంది. నేను కిడ్నాప్ చేపించింది మీ అక్కే అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక శరణ్య ఒక్కసారే షాక్ అయి, మీరు అబద్ధం చెప్తున్నారు, మా అక్క నన్నింద కిడ్నాప్ చేపిస్తుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పండి లేకపోతే చంపేస్తాను అని రౌడీలను కొట్టబోతూ ఉంటుంది. నిజమమ్మా, మేము ఏదో పనులు చేసేవాళ్ళమే కానీ అడ్డమైనట్టుగా అబద్ధాలు ఆడేవాళ్ళం కాదు అని రౌడీలు చెప్తూ ఉంటారు. మీరు చెప్తున్నది అబద్ధం అని రౌడీని కొట్టడానికి శరణ్య కర్ర ఎత్తుతుంది. అప్పుడు నైని వచ్చి ఆ కర్రను గట్టిగా పట్టుకుని వాళ్ళు చెప్తుంది నిజం శరణ్య, మీ అక్కే నేను కిడ్నాప్ చేపించింది అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది. మా అక్క నా పెళ్ళి ఆపాలనుకుందా, నా పెళ్ళి ఆపటం కోసం నన్ను కిడ్నాప్ చేయించిందా అని శరణ్య షాక్లో ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి మీరు ఎవరికీ చెప్పొద్దు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఎందుకు, మీ అక్కే చేసిందని తెలిస్తే పరువు పోతుందా అని చెప్పి నైని అడుగుతుంటుంది. అసలు రౌడీలు చెప్పింది నిజమనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా అని శరణ్య అంటూ ఉంటుంది. అలా అయితే మరి మీ అక్క ఇక్కడ ఉండాలి కదా అని చెప్పి నైని అంటూ ఉంటుంది. నిజంగా మా అక్క ఈ పని చేసి ఉంటుందా, మా అక్క నా పెళ్ళి ఆపాలనుకుందా, కారణం ఏమై ఉంటుంది, మా అక్క ఇలాంటి పని చేసిందని తెలిస్తే మా అమ్మ నాన్నలు బ్రతకరు, మా అమ్మ నాన్నలకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేవను, దయచేసి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని శరణ్య నైనిని అడుగుతుంటే సరే ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పను, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పద అని నైని చెప్తూ ఉంటుంది. మా తమ్ముడు వేరే అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయికి కోట్లు ఉన్నాయని తెలిసినా కూడా మా పిన్ని ఆ అమ్మాయిని వద్దనుకుని నీతో ఈ పెళ్లి సంబంధాన్ని ఒప్పుకుంది. నువ్వు ఎంత గొప్పదానో అనుకున్నాను, నీ గొప్పతనం ఏంటో ఇప్పుడే నాకు తెలిసింది శరణ్య, పద వెళ్దాం అని చెప్పి నైని శరణ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య ఏమీ తెలియనట్టు పెళ్లి మండపానికి వస్తుంది. ఇక మరోవైపు ఆనందం వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. బంధువులంతా కూడా తల ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు.
పెళ్లి కూతురు లేనప్పుడు ముహూర్తానికి టైం అయితే ఏందయ్యా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. బంధువులంతా వచ్చారు కదా, పెళ్ళి అనుకున్నాము, పెళ్ళి జరగట్లేదు కాబట్టి భోజనాలు రెడీగా ఉన్నాయి, వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి కాంచన బంధువులందరికీ చెప్తూ ఉంటుంది. దానికి అదృష్టం లేదేమో, దురదృష్టమే దాన్ని ఇంకా వెంటాడుతుందేమో, అందుకనే ఇంత గొప్పింటికి కోడలయ్యే అవకాశం దాని నుదుటి మీద రాసలేదేమో. అందరూ వెళ్ళండమ్మా, వెళ్ళండి, భోజనాలు రెడీగా ఉన్నాయి, భోజనాలు చెయ్యండి అని చెప్పి కాంచన బంధువులందరికీ చెప్తూ ఉంటే ఆనంద భైరవి కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది. కదండమ్మే కదలండి, ఇక్కడ పెళ్లి జరగట్లేదు, అందరూ వెళ్ళండి భోజనానికి అని కాంచన చెప్తూ ఉంటే అప్పుడే నైని శరణ్యని తీసుకుని మండపంలోకి వస్తుంది. ఇక శరణ్యని చూసి అందరూ కూడా సంతోషంగా పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు శరణ్య అని చెప్పి అడుగుతుంటారు. ఇక నైని కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఏదో కీడు శంకిస్తుందని నా మనసు కనిపించింది, అందుకే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోమని నేనే పంపించాను పిన్ని, ముహూర్త సమయం కల్లా వస్తుందనుకున్నానని చెప్పి నైని చెప్తూ ఉంటుంది. నువ్వే పంపించావా నైని అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, నేనే పంపించాను అని నైని చెప్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావోనని ఎంత కంగారు పడ్డామో అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు. సరే ముహూర్తానికి టైం అవుతుంది, ముందు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి నైని శరణ్యకు చెప్తూ ఉంటుంది. పద నేను రెడీ చేస్తానని గీత చెప్తూ ఉంటుంది. నువ్వు వద్దులే అమ్మా, అక్క నువ్వు రా నాతో వెళ్దామని చెప్పి శరణ్య అనన్యని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. శరణ్య నువ్వు వచ్చావా, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనన్య చెప్తుంటే నువ్వు రాగలిగినప్పుడు నేనెందుకు రాలేనక్క అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నేనంటే రౌడీల నుంచి తప్పించుకుని వచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. మరి నేను నిజం తెలుసుకుని వచ్చానక్క అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఎందుకక్క ఇలా చేసావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నేనేం చేశాను, రౌడీలు కదా చేసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. రౌడీలకు నువ్వే డబ్బులు ఇచ్చావని నాకు తెలుసక్క అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఎందుకు చేసావో చెప్పక్క అని చెప్పి శరణ్య అడుగుతుంటే నీ మంచి కోసమే అని అనన్య చెప్తూ ఉంటుంది. నేను ఈ ఇంటి కోడలైతే నాకు జరిగే చెడేంటో చెప్పక్క అని శరణ్య అడుగుతుంటుంది. ఇప్పుడు నేనేమీ చెప్పలేను, ముందు ముందు నేను ఎందుకు ఇలా చేశానో నీకే అర్థమవుతుందిలే అని చెప్పి అనన్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శరణ్య రెడీ అయ్యి గౌరీ పూజ కోసం మండపంలోకి వస్తుంది. పంతులు గారు శరణ్యతో గౌరీ పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ పండు పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వెళ్తాడు. అల్లుడు అల్లుడు అని చెప్పి పిలుస్తుంటాడు. నువ్వేం చెప్పడానికి వచ్చావో నాకు తెలుసు మామయ్య, శరణ్య ఇంకా రాలేదు, పెళ్ళి ఆగిపోతుందని చెప్తున్నావు అంతే కదా అని చెప్పి దర్శన్ అంటుంటాడు. లేదల్లుడు, శరణ్య వచ్చింది, శరణ్య ఆ నైని ఉందే, నైని ఏదో కీడు శంకిస్తుంది, వెళ్ళి పక్కనున్న ఆంజనేయ స్వామి గుడిలో దేవుడికి నమస్కారం చేసుకురా అంటే 2 పొర్లు దండాలు ఎక్కువ పెట్టినట్టుంది, అందుకే ఆలస్యమైందంట, వచ్చేసింది, అదిగో మండపంలో గౌరీ పూజ కూడా చేస్తుంది, చూద్దుగాని రాలుడు అని చెప్పి దర్శన్ని పండు బయటికి తీసుకొచ్చి శరణ్య వైపు చూపిస్తుంటాడు. శరణ్య మండపంలో కూర్చుని గౌరీ పూజ చేస్తుంటే దర్శన్ షాక్ అవుతాడు. ఇక టెన్షన్గా రూమ్లోకి వెళ్తాడు. శరణ్య చివరి నిమిషంలో మండపంలో నుంచి వెళ్ళిపోయిందంటే పెళ్ళి ఆపుతానని నాకు మాటిచ్చింది కదా, అందుకే వెళ్ళిపోయిందనుకున్నాను. ఇప్పుడు తీరా మండపంలోనే కూర్చుని గౌరీ పూజ చేస్తుంది ఈ అమ్మాయి, అసలు ఏం ఆలోచిస్తుంది, ఈ పెళ్ళి ఎలా ఆపుతుంది చివరి నిమిషంలో అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు రోహిత్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడడం కోసమని పక్కకు వెళ్తాడు. ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ఆనంద గారు అమ్మాయికి పెళ్లి బట్టలు ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి రాజేశ్వరరావు ఇద్దరు కలిసి శరణ్యకు పెళ్లి బట్టలు పెడుతూ ఉంటారు. అమ్మ వెళ్ళి ఆ చీర మార్చుకునిరా అని పంతులు గారు చెప్పడంతో శరణ్య రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే దర్శన్ ఒక లెటర్ రాసి శరణ్యకు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అటుగా ఒక అబ్బాయి వెళ్తూ ఉంటే ఒరే గౌతమ్ ఇలా రా అని చెప్పి దర్శన్ పిలుస్తుంటాడు. ఏంటన్నయ్య అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతుంటాడు. ఈ లెటర్ తీసుకెళ్ళి పెళ్లి కూతురు అక్కకి ఇచ్చేసిరా, ఆ రూమ్లో ఉంటుంది అని దర్శన్ చెప్తుంటాడు. సరే అన్నయ్య అని ఆ అబ్బాయి లెటర్ తీసుకుని శరణ్య రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు రూమ్లో అనన్య ఉంటుంది. ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పి అనన్య అడుగుతుంటుంది. పెళ్లి కొడుకు అన్నయ్య పెళ్లి కూతురు అక్కకి ఇమ్మని ఈ లెటర్ ఇచ్చాడని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు. సరే ఇలా ఇవ్వు నేను ఇస్తానని చెప్పి అనన్య లెటర్ తీసుకుని లెటర్ని చదువుతుంది. లెటర్ చదివి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.